కాపర్ ఈజ్ అ న్యూ గోల్డ్. వినగానే షాక్ అయిపోయారా? గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, మనం కొత్త ఆల్టర్నేటివ్ ఎలా కనిపెట్టాలి అని చాలా మందికి డౌట్. అందుకే ఈ రోజు నేను మీకు ఒక హిడెన్ ఆపర్చునిటీ షేర్ చెప్పబోతున్నా, అండ్ దట్ ఈస్ కాపర్. హాయ్ అందరికీ, వెల్కమ్ టు రేణుకా కాకినాడ వ్లాగ్స్. ఇక్కడ మీకు చెప్పబోతున్న యూస్ఫుల్ ఫైనాన్షియల్ టిప్స్, లైఫ్ స్టైల్ ఐడియాస్ అండ్ స్మార్ట్ థింకింగ్ అంతా మీకు అర్థమయ్యేలా మన స్టైల్లో. మనందరికీ గోల్డ్ అంటే ప్రేమ ఉంటుంది, కానీ నేటి పరిస్థితుల్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా మంది కాస్ట్లీ అయిపోయింది. ఒక చిన్న చైన్ కానీ రింగ్ కానీ కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ మీకు ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా చెప్తాను. కాపర్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి. అసలు మీరు వైర్ లేదా పాత్రలు కొంటే దానిలో ఫ్యూచర్లో వెల్త్ బిల్డ్ అవుతుందా అంటే కానే కాదు. అందుకే నేను చెప్పబోతున్న కాపర్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్లో, కాపర్ రిఫైన్ చేసే కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని. ఇక్కడ డౌట్ వస్తుంది, గోల్డ్ ఓకే, కానీ కాపర్లో ఇంత క్రేజీ ఎందుకు? ఇది తెలుసుకోవాలంటే మన సొసైటీలో జరుగుతున్న టెక్నాలజీ చేంజెస్ని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఎలక్ట్రికల్ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ మార్కెట్ ఎప్పుడు చూసినా 7.5% to 8% దాకా ఉంటుంది. ఈ పర్సంటేజ్ ఎంత టైంలో డబుల్ అవుతుందో మీరు ఊహించలేరు. ఈవీలోనే మెయిన్ మెటల్ ఏమిటి? కాపర్. ఒక ఎలక్ట్రికల్ వెహికల్లో 80 kilograms వరకు కాపర్ యూజ్ అవుతుంది. అంటే నార్మల్ వెహికల్ కన్నా 3 times మోర్ కాపర్ యూజ్ చేస్తారు. కేవలం ఈవీలోనే కాదు, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ అండ్ ఎయిర్ స్పేస్, ఇవన్నీ మోడర్న్ డేస్ పిల్లర్స్లో కాపర్ ప్లే చేసే రోల్ చాలా పెద్దది. డేటా సెంటర్స్, సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్, సోలార్ ప్లాంట్స్, విండ్ మిల్స్, ఇవన్నీ కాపర్ మీద ఆధారపడి ఉన్నాయి. అంటే మీరు ఆలోచించండి, ఈ మోడర్న్ టెక్నాలజీలో బతకాలంటే కాపర్ డిమాండ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు మన దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ ఇండస్ట్రీ ఇన్పుట్ కూడా ఉంది. వేదాంత కంపెనీ ఫౌండర్ అనిల్ అగర్వాల్ ఒక ట్వీట్ చేశారు. ఆయన క్లియర్ గా చెప్పారు, కాపర్ ఈజ్ ద నెక్స్ట్ గోల్డ్ అని. గోల్డ్ కార్పొరేషన్ ప్రపంచంలో రెండో పెద్ద గోల్డ్ కంపెనీ. గోల్డ్ అనే పేరు ముందు బ్యారిక్ అనే పేరు యాడ్ చేసింది. ఎందుకు? బ్యారిక్ గోల్డ్ కార్పొరేషన్ ఈ కంపెనీ 1983లో స్థాపించబడింది మరియు ప్రపంచంలో అతిపెద్ద వరల్డ్ లార్జెస్ట్ గోల్డ్ అండ్ కాపర్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ. ఇంకొక షాకింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, ఎందుకంటే వారి భవిష్యత్తు దృష్టి కూడా కాపర్ వైపు మళ్ళింది కాబట్టి. కాపర్ స్మెల్టర్స్ అంటే ఇండస్ట్రీలోనే ఓర్ నుండి కాపర్ రిఫైన్ చేసి యూజ్బుల్ ఫార్మేట్లో తీసుకొచ్చే ప్రాసెస్. దీనిపై ప్రపంచం ఫోకస్ పెడుతుంది. ఇండియాలోనే కూడా కాపర్ స్మెల్టింగ్ కెపాసిటీ పెంచాలనే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ చూస్తున్నారు. అంటే మన దేశంలో కూడా కాపర్ ప్రొడక్షన్ హబ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, ఇలాంటి మ్యాసివ్ ఆపర్చునిటీస్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? ఆన్సర్ సింపుల్, కాపర్ ప్రొడ్యూస్ చేసే లిమిటెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు మార్కెట్లో 2 స్ట్రాంగ్ ప్లేయర్స్ గురించి చెప్తా. నెంబర్ 1, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, హెచ్సిఎల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసే కంపెనీ. ఇండియాలోనే ద ఓన్లీ వన్ వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ కాపర్ ప్రొడ్యూస్, మిల్లింగ్ నుండి రీఫిల్ దాకా end-to-end కాపర్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెంబర్ 2, హిండాల్కో, పార్ట్ ఆఫ్ ఆదిత్య బిర్లా గ్రూప్స్. వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, గ్లోబల్ ఎక్స్పోర్ట్స్. కాపర్ రిఫైనింగ్తో పాటు అల్యూమినియం కూడా స్ట్రాంగ్ ప్రైసెస్ ఉంది. ఈ 2 కంపెనీని ట్రాక్ చేయండి. లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. ఆఫ్ కోర్స్ స్టాక్ మార్కెట్ అనేది రిస్క్తో కూడిన గేమ్, కానీ రీసెర్చ్తో ప్లాన్ చేసుకుని రిటర్న్స్ పాసిబిలిటీ చాలానే ఉంటుంది. మీరు కాపర్ సెక్టర్లో ఇంకేవైనా కంపెనీస్ ట్రాక్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనందరం కలిసి ఫైనాన్షియల్ నాలెడ్జ్ గ్రో చేసుకుందాం. ఇలాంటివి మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరి యూస్ఫుల్ ఐడియాస్ కోసం రేణుకా కాకినాడ వ్లాగ్స్ ఛానల్స్కి ఫాలో చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.